హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యుఎస్ఐటి రిక్రూట్ ద గైడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇప్పుడు మన భాషలో. మన నెక్స్ట్ టాపిక్ హౌ టు సర్చ్ ఫర్ క్యాండిడేట్స్ అండ్ జాబ్స్ ఇన్ సిపాల్. ముందుగా సిపాల్లోకి లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత మనకి అప్లికెంట్స్ ట్యాబ్ కనిపిస్తుంది. అప్లికెంట్స్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ సర్చ్ బార్ కనిపిస్తుంది రైట్ సైడ్. ఆ సర్చ్ బార్లో క్యాండిడేట్ యొక్క ఈమెయిల్ ఐడి పేస్ట్ చేయాలి. క్యాండిడేట్ ఈమెయిల్ ఐడియే కాదు, మొబైల్ నెంబర్ కానివ్వండి లేదా క్యాండిడేట్ నేమ్ కానివ్వండి, ఏదైనా కూడా క్యాండిడేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం పేస్ట్ చేయొచ్చు అక్కడ. సో దట్ మనకి సర్చ్ రిజల్ట్స్లో క్యాండిడేట్ పాపప్ అవుతారు. అండ్ ఇంకొక మెథడ్ కూడా ఉంది. టాప్ రైట్ సైడ్ మనకి క్విక్ లింక్స్ పక్కన యూనివర్సల్ సర్చ్ బార్ ఉంటుంది. మెన్యూలో ఆల్ అని బై డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. సో అక్కడ మనం అప్లికెంట్స్ అని ఫిల్టర్ చేయాలి. క్యాండిడేట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పాపప్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు ఇండివిజువల్గా జాబ్ సర్చ్ చేయాలి అనుకుంటే కనుక సేమ్ జాబ్ పోస్టింగ్స్ ట్యాబ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో జాబ్ ఐడి ఉంటుంది, స్పెసిఫిక్ జాబ్ ఐడి. ఆ జాబ్ ఐడిని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సర్చ్ రిజల్ట్స్లో మనకి జాబ్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ అనదర్ మెథడ్ ఇస్ యూనివర్సల్ సర్చ్ బార్. జస్ట్ క్లిక్ ఆన్ యూనివర్సల్ సర్చ్ అండ్ ఇక్కడ జాబ్ ఐడి పేస్ట్ చేయాలి. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ అప్లికెంట్స్ ఇక్కడ మనం జాబ్ పోస్టింగ్స్ అని సెలెక్ట్ చేసుకుంటాం. జాబ్ పోస్టింగ్స్ అని సెలెక్ట్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనకి జాబ్ ఐడి అనేది లేదా జాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మనం క్యాండిడేట్స్ని లేదా జాబ్స్ని ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ 2 మెథడ్స్ యూస్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో హోప్ యూ లైక్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. నమస్తే.